ఫ్రెండ్స్, ఈరోజు తలకాయ కూర తెచ్చుకున్నాము. మా ఇంట్లో అయితే చాలామంది రిలేటివ్స్ చుట్టాలు అందరు ఉన్నారు. అయితే స్పెషల్ ఏం తెచ్చుకోవాలని చెప్పి ఆలోచించుకున్నాము. మేము నాన్ వెజ్ బాగా తింటాము. సో అయితే తలకాయ కూర తెచ్చుకుందామని మార్కెట్కి వెళ్ళి తలకాయని అయితే పట్టుకొని వచ్చాము. అయితే దీనికి చాలా తతంగం ఉంటుంది. దీన్ని శుభ్రం చేసుకోవాలి. తలకాయని అట్లానే ఆ బొచ్చు అంతా కాల్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత తలకాయని అయితే కొట్టించుకోవాలి, ముక్కలు ముక్కలుగా చేపించుకోవాలి కదా. సో ఇది మొత్తం చేయాలంటే చాలా టైం కూడా పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఈజీ అయితే కాదు. ఇది టైం తీసుకునేది. సో తలకాయని ఫస్ట్ మేము తీసుకొచ్చుకొని మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాము. ఒక 1 అవర్ కొంచెము పసుపు కూడా వేసుకున్నాము. సో ఉప్పు నీళ్ళు నానబెట్టుకొని మంచిగా శుభ్రం చేసుకొని అయితే మాంసం కొట్టే షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. అక్కడైతే వాళ్ళు తలకాయని బొచ్చు మటుకు మేము చేయము, ఇంకా వాటికి సపరేట్గా ఉంటారు చేసేవాళ్ళు, బొచ్చును తీసేవాళ్ళు, కాల్చేవాళ్ళు అని చెప్పారు. అక్కడికైతే పోయాము. పోతే అక్కడ తలకాయని వాటిని చేయడానికి, శుభ్రం చేయడానికి 200 అయితే అడిగారు. 200 సర్లేకపోతే పోండి అని చెప్పి, మాకైతే రాదు కదా 200 వాళ్ళకి ఇచ్చేసి క్లీన్ చేయించుకుందామని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు శుభ్రంగా మంచిగా నీట్గా కొలిమి అయితే ఉంది వాళ్ళకి. వాటిలో బాగా బొగ్గులు వేసి నిప్పు అంటించి వాటితో అయితే బాగా శుభ్రంగా కాల్చారు. ఏమి కొంచెం కూడా వెంట్రుకలు లేకుండా నీట్గా అయితే చేసి ఇచ్చారు. చేసి ఇచ్చింది మేము మటన్ కొట్టే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ దాన్ని కొట్టడానికి వాళ్ళు, ఇది పెద్ద తలకాయ, ఇది చిన్నది కాదు, మంచి ముదుటి బాగా కండబట్టింది అని చెప్పి రేట్ అయితే ఎక్కువ అడిగారు. మామూలుగా అయితే 150కే కొడతారు, కానీ ఇది పెద్దదని చెప్పి 200 తీసుకున్నారు. సో మొత్తం క్లీనింగ్, కటింగ్ అన్నిటికీ 400 అయితే అయింది. అయితే తలకాయ ఎంత అయిందని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. తలకాయ కాస్ట్ అయితే టోటల్గా 1600 అయితే తీసుకున్నారు. ఇది 3 kgs పైన ఉందండి. టోటల్గా 3.5 దగ్గర ఉంది. అయితే మాకు శుభ్రం చేసి మా చేతికి ఇచ్చేసరికి ఫైనల్గా 3 kg 100 grams ఉంటుంది. 400 grams అయితే పోయింది. ఎందుకంటే ఫస్ట్ బొచ్చు అవన్నీ ఉంటాయి కదా, వెంట్రుకలు తర్వాత శుభ్రం చేయడం, లోపల ఏదైనా వేస్టేజ్, ఈ పండ్లు ఇవి అంతా తీసేశారు, అంటే టీత్ కానీ. సో ఫైనల్గా 3 kg 100 grams అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా వీళ్ళు ఎలా కటింగ్ అయితే చేస్తున్నారో. ఫస్ట్ అయితే చెవులు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేసి పక్కన పెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతాది ప్రాసెస్ వస్తే చేస్తారు. చూడండి వీడియోని లాస్ట్ వరకు. అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు తీసుకొస్తాం. వీడియోని లైక్ చేయండి. మేము చాలా కష్టపడి వీడియోని అయితే తీయడం జరిగింది. వాళ్ళ ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత తెలిసిన వాళ్ళు అని చెప్పి సరే తీసుకున్నారు. సో వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈజీగా ఇలానే ఎప్పుడైనా ఎవరు అందుబాటులో లేనప్పుడు, కటింగ్ చేసేవాళ్ళు కానీ క్లీన్ చేసేవాళ్ళు లేనప్పుడు, మనము ఈ వీడియోని చూపించిన విధంగా మీరు చేసుకున్నప్పుడు ఈజీగా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. దీనికి మనకి మంచి షార్ప్ ఉన్నటువంటి కత్తి కావాలి. నెక్స్ట్ కింద చెక్క అంటే మొద్దు టేకుది కానీ మంచి గట్టిది సామాన్ సంబంధించింది ఒక మొద్దు అయితే ఉండాలి. సో ఇట్లా మంచి కత్తి ఉంటే ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు. ఒకటి కోయడానికి కాదు, ఒకటి కొట్టడానికి కావాలి, 2 అయితే ఉండాలి. ఇవన్నీ ఎందుకు అంటే షాప్ దగ్గర పోయిస్తే వాళ్ళు మీకు 300 నుంచి 400 ఛార్జ్ చేసి మొత్తం క్లీనింగ్ చేసి ఆ తర్వాత కొట్టేయడం అయితే జరుగుతుంది. సో మాకైతే ఈ తలకాయ మొత్తం మా చేతికి ఫైనల్గా ఇంట్లోకి తీసుకునే లోపల 2000 రూపీస్ అయితే అయింది. చాలా కాస్ట్లీ అండి, ఎక్కువైతే అయింది. తినాలనుకుంటే డబ్బులు పెట్టాలి కదా, అందుకని కాస్ట్ పెట్టేసి కూడా తీసుకెళ్ళి మంచిగా శుభ్రంగా మళ్ళీ ఒకసారి నీళ్ళు అయితే కడుక్కొని వండటం అయితే జరిగింది. చాలా టేస్టీగా అయితే బాగా వచ్చింది. ఎందుకంటే ఇది మంచిది, బాగా కొవ్వు పట్టింది, బాగా మేసింది అనమాట. మంచి కండ అయితే ఉంది. కండ ఈ నేత తలకాయలు అయితే కండ అయితే ఉండదు.
తిన్న ఫీలింగ్ కూడా ఉండదు చిన్న చిన్న తలకాయలు. ఎప్పుడైనా తలకాయ కూర తినాలంటే మంచి బాగా మేసింది పొట్టేలుని అయితే ఆ తలకాయని తీసుకోండి. మేకలు కావచ్చు, పొట్టేలు కావచ్చు. ఇక్కడ మేము తీసుకుంది అయితే పొట్టేలు తలకాయ. ఈ పొట్టేలు తలకాయ అయితే మంచి టేస్ట్ ఉంటుంది మేక కంటే, ఎందుకంటే కొంచెం కొవ్వు కూడా ఉంటుంది కదా, అందుకని టేస్ట్ అనేది వస్తుంది. చూడండి మిగతా ప్రాసెస్ అంతా వీడియోలో చూపించిన విధంగా. చూడండి ఇక్కడైతే తలకాయ వెనక బ్రెయిన్ అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ వెనక భాగంలో మెదడు అయితే ఉంటుంది. ఈ మెదడుకి అంటే చెదిరిపోకుండా నేనైతే కటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎట్లంటే అట్లా కొడితే మెదడంతా చెదిరిపోతుంది. చూడండి మెదడుకి సపరేట్గా చిన్న కవర్ అయితే తీసుకున్నాడు అతను. సో వీడియోలో చూడండి నిదానంగా మెదడుని అయితే తీస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి తల వెనుక భాగంలో అయితే ఏ జీవరాశికి అయినా ఉంటుంది. మనకి కూడా అట్లానే సేమ్ వెనుక భాగంలో ఉంటుంది. చూడండి మెదడు చూసారు కదా. సో అది ఫుల్ ఫ్యాట్ అండి మెదడులో ఉండేది. ఇంకో పిల్లలకి ఏదో పెట్టండి మంచిగా బాగుంటుంది. అందులో ఎముకలు ఏములు ఒకటి సాఫ్ట్గా బాగా ఈజీగా తినేస్తారు. ఇంకా మిగతా ప్రాసెస్ చూడండి, తలకాయని సైడ్స్ని కొట్టేస్తున్నాడు. అటు ఇటు సైడ్ని కొట్టేసి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. ఎస్ ఆర్ నో. ఇష్టమైతే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి పెట్టండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం అని. కొందరికి ఇష్టం ఉండదు తలకాయ కూర, కొందరికి ఇష్టం ఉంటుంది. కొందరు నాన్ వెజ్ ఉండొచ్చు, కొందరు వెజ్ కూడా ఉండొచ్చు. వెజ్ వాళ్ళకి ఇలాంటి వీడియోస్ పెడితే వాళ్ళకి నచ్చదు. నాన్ వెజ్ వాళ్ళు తినే వాళ్ళకి మాత్రమే ఇలాంటి వీడియోస్ నచ్చుతుంది. తప్పు అనుకోకండి, కొందరు తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాను, అందరి కోసం అయితే కాదు. ఇప్పుడు తలకాయ సగం చేసేసి అందులో సగం అయితే చేస్తున్నాడు. అంతా ఒకసారి పెట్టాలంటే కష్టం కదా. సో కత్తి అయితే మరి షార్ప్ అయితే ఉండాలి, లేకపోతే తెగదు. ముక్క అనేది సరిగా కట్ అవ్వదండి, చిత్తగా అయిపోతుంది. చిన్న ముక్కలుగా మంచి చేసుకోవాలంటే షార్ప్ అయిన కత్తి మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ టీత్ అనేది తీసేసి పక్కన పారేస్తారు. సో టీత్ అనేది వేస్ట్ పార్ట్ అండి, మనకి అవసరం లేదు. కటింగ్ ప్రాసెస్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.